ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం 346వ నామానికి వచ్చాము. శ్రీ లలితా రహస్య సహస్రనామ స్తోత్ర భాష్యం, వ్యాఖ్యాత గుండ్ల పుండరీకాక్షరావు గారు. 346వ నామం విజయ. విజయాయై నమో నమః. విజయ అంటే గొప్ప జయము కలది. విజయ అనే నామంలో వర్ధిల్లు శ్రీమాతకు నమస్కారం. ముహూర్తాలలో విజయ అనే ముహూర్తం ఉంది. ఆశ్వయుజ శుక్లపక్ష దశమి నక్షత్రోదయ కాలంలో విజయ ముహూర్తం అని చెప్తారు. ఈ ముహూర్తంలో ప్రారంభించిన కార్యాలు సఫలమవుతాయని శాస్త్రకారులు చెప్తారు. అందువలనే ఈ తిథికి విజయదశమి అనే పేరు సార్థకం. మాత మహిషాసురునితో యుద్ధం చేసి అసురుని సంహరించిన సందర్భంగా ఈ తిథికి విజయదశమి అని సార్థకం. భక్తుల హృదయాలలో సుర అసుర సంఘర్షణలో సురల పక్షము వహించి అసురులను సంహరించిన తిథి విజయదశమి. 347వ నామం విమల. విమలాయే నమో నమః. విమల. విమల అంటే మల అంటే అజ్ఞానము, వి అంటే లేనిది, విమల అంటే జ్ఞానస్వరూపిణి. జ్ఞానస్వరూపిణి అయిన శ్రీ సరస్వతీమాత రూపంలో ఉన్న శ్రీమాతకు నమస్కారం. ఈ శరీరంలోని అజ్ఞానం అనే అసుర సంపదను శ్రీమాత సంహరించడం వలన జ్ఞానం అనే దైవ సంపద కలుగుతుంది. ఈ సంపద విమలమైనది, నిర్మలమైనది, స్వచ్ఛమైనది. ఈ సంపదనే మాతను విమలానామ రూపంలో సరస్వతీదేవిని దర్శిస్తున్నాము. ఓం విమలాయ నమః అని సరస్వతీదేవికి నమస్కరించాలి. 348వ నామం వంద్య. వంద్యాయే నమో నమః. వంద్య అంటే నమస్కరింపదగినది, స్తుతింపదగినది. నమస్కరింపదగిన శ్రీమాతకు నమస్కారం. అజ్ఞానం నశించి జ్ఞానం అనే జ్యోతి ప్రకాశించగానే శ్రీమాతను స్తుతిస్తాము, నమస్కరిస్తాం. ఈ నామం పఠించే సందర్భంలో సౌందర్య లహరిలోని ఒక్క శ్లోకమైనా పఠించాలి అని చెప్తున్నారు. ఎందుకంటే చండాల రూపంలో ఉన్న శివుని ఆదిశంకరులే గుర్తించలేక తొలగు అన్నారు. శివుడు ప్రత్యక్షమై శంకరుని అజ్ఞానాన్ని నశింపజేశాడు. ఆ సందర్భంలో ఆదిశంకరులు చెప్పిన మనీషా పంచకం ప్రశస్తి పొందింది. ఆ విధంగానే ఆదిశంకరులు మాతను గూర్చి సౌందర్యలహరి రచించారు. ఇది ప్రశస్తి చెందిన రచన కనుక శ్రీమాతను ఉపాసించిన వారికి అవిద్య నశిస్తుంది, జ్ఞానజ్యోతి వెలుగుతుంది. 349వ నామం వందారు జనవత్సల. వందారు జనవత్సలాయే నమో నమః. వందారు అంటే నమస్కరించు, జన అంటే భక్తులపై, వత్సల వాత్సల్యము కలది. తనకు నమస్కరించు భక్తులపై వాత్సల్యము గల శ్రీమాతకు నమస్కారం. మాత తన పిల్లలపై చూపు ప్రేమను వాత్సల్యం అంటారు. ఆ విధంగానే శ్రీమాత సకల ప్రాణులపై వాత్సల్యం చూపిస్తుంది. వందారులు అంటే దేవతలు. దేవతలు తమ తమ శక్తుల కొరకు సదా మాతను పూజిస్తారు. వారిపై మాత వాత్సల్యం చూపి శక్తులను ప్రసాదిస్తుంది. 350వ నామం వాగ్వాదిని. వాగ్వాదిన్యై నమో నమః. వాక్ వాదిని అంటే వాక్కులను పలుకు దేవత. భక్తుల నాలుకలపై నుండి వాక్కులను పలికించు శ్రీమాతకు నమస్కారం. వాక్కులు అనగా సంస్కరించబడిన సంస్కృత భాషా వాక్కులే వాక్కులు. ఇవి మాతకు అలంకరించిన ఆభరణాలు. కవులు తమ హృదయములు అనే పద్మవనాన్ని వికసింపజేయు ఉదయారుణ కాంతిరూపిణివి అయిన నిన్ను సేవిస్తున్నారు. అందువలననే వారు సరస్వతీదేవి తరుణతర శృంగార రస ప్రవాహ గంభీరములైన వాక్కులచే సభలను రంజింపజేయుచున్నారు. వామకేసి. వామకేశే నమో నమః. వామ అంటే అందమైన, కేసి అంటే కేశములు కలది. అందమైన శిరోజములు గల శ్రీమాతకు నమస్కారం. వామకేశుడు అంటే శివుడు. వామకేశుని భార్య వామకేసి. వామకేసి తంత్రంలో శ్రీమాతకు వామకేసి అనే నామం ఉంది. మాత కేశములు సహజ సుందరములు, సహజ గంధములు గలవి. సింధూర రాజగమన ధమ్మిల్లంబు సహజ గంధంబు అని శివుడు పార్వతీదేవి కేశములు సహజ పరిమళములు కలవని పలికినట్లుగా దూర్జటి రచించిన శ్రీ కాళహస్తీశ్వర మహత్యంలో నత్కీరోపాఖ్యానంలో ఉంది. కేశములలోని అందంతో పాటు సహజ పరిమళాలు కూడా పరిగణించదగినవి. 352వ నామం వహ్నిమండల వాసిని. వహ్నిమండల వాసిన్యై నమో నమః. వహ్నిమండల అంటే అగ్ని, సూర్య, చంద్ర మండలములందు నివసించున్నది. త్రయాత్మకమగు వహ్నిమండల రూపిణి శ్రీమాతకు నమస్కారం. శ్రీమాత శ్రీచక్రంలో 3 అగ్నుల తేజంతో నిండి ఉంటుంది. ఇవి చంద్ర, సూర్య, అగ్ని మండలాలు. బిందు త్రికోణ అష్టదళములు చంద్రమండలము, దశారద్వయము చతుర్దశశారము సూర్యమండలము, అష్టదళములు షోడశదళములు అగ్నిమండలము.
ఇప్పుడు 353వ నామం భక్తిమత్ కల్పలతిక. భక్తిమత్ కల్పలతికాయే నమో నమః. భక్తిమత్ భక్తితో అర్చించు వారికి, కల్పలతిక కల్పలత వలె కోరికలను తీర్చును. భక్తితో అర్చించు భక్తుల కోరికలను కల్పలత వలె తీర్చు శ్రీమాతకు నమస్కారం. కల్పవృక్షములు కల్పలతల వలె భక్తుల కోరికలను శ్రీమాత తీర్చును. భూలోకమున శ్రీమాత కల్పలత వంటిది. స్వర్గమున కేవలం అవి వృక్షములు, ఫలమునిచ్చుటలో ఆలస్యమవుతాయి. ఈ లోకంలో జగన్మాత కల్పలతా రూపంలో భక్తుల కోరికలను వెంటనే నెరవేరుస్తుంది. స్వర్గంలోనున్న దేవతల కంటే భూలోకంలో ఉన్న మానవులు ఎంతో పుణ్యం చేసిన వారు కదా. దేవతల కంటే మానవులు మాత అనుగ్రహాన్ని శీఘ్రంగా పొందగలుగుతారు. భక్తి సత్వ రజో తమో గుణములను అనుసరించి 3 రకాలుగా ఉంటుంది. ఇందులో సత్వగుణం కలవాని అర్చన ఉత్తమోత్తమము. శ్రీమాత అందరికీ వారి వారి భక్తిని అనుసరించి కోరికలను తీరుస్తుంది. దేవతలకు, మానవులకు, రాక్షసులకు, పశుపక్షాదులకు వారి వారి భక్తిని అనుసరించి వరాలను ఇస్తుంది. 354వ నామం పశుపాశ విమోచని. పశుపాశ విమోచన్యే నమో నమః. పశుపాశ అంటే జీవులను కర్మబంధాల నుండి, విమోచని అంటే విముక్తులను చేయును. జీవులను పాశబంధముల నుండి విడిపించు శ్రీమాతకు నమస్కారం. తాను వేరు పరమాత్మ వేరు అని భావించేవాడు పశువు. జీవుడు ఈశ్వరుడు ఒక్కరే, ఇద్దరికీ భేదం లేదు అని భావించేవాడు జ్ఞాని. త్రికోణంలో బిందు రూపంలో ఉన్న దేవిని ఉపాసించుట వేరు, తాను వేరు అని భావించరాదు. ఇద్దరూ ఒకటే, నీలోనే అమ్మవారు ఉంది అని చెప్తున్నారు. పాశముతో బంధించబడినది పశువు. ఈ పాశములు 52 అని లింగపురాణం చెప్తోంది. పశువులను పాలించువాడైన పశుపతి వీటిచే బంధించును. ఈ బంధాల నుండి విముక్తి కావాలనన్నా పశుపతినే భక్తితో ఆరాధిస్తే విముక్తుడవుతాడు అని అంటున్నాడు. అంటే అమ్మవారికి శివుడికి భేదం లేదు కాబట్టి పశుపాశ విమోచని అంటే అమ్మవారుగానే మనం భావించాలి. శ్రీమాత పాశమును ధరించినది జీవులను కర్మపాశముల నుండి విముక్తులను చేయుటకు. ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనే నామంలో రహస్యం ఇదే. మాతను ఉపాసించిన వారికి కర్మబంధాల నుండి విముక్తి కలుగుతుంది. పాశాలు ఏంటి అంటే కాలపాశము, కర్మపాశము, ధర్మపాశము, బ్రహ్మపాశము, మోహపాశము, ఆశాపాశము, జన్మపాశము, పశుపాశము, దుఃఖపాశము. పశువులు బంధాల నుండి తప్పించుకొనలేవు, మనిషి తప్పించుకొనగలడు. అందుకు వాక్కు, బుద్ధి ఈ 2 పరమాత్మ ప్రసాదితము. ఈ రెండింటిని సక్రమ మార్గంలో అంటే ధర్మ మార్గంలో ఉపయోగిస్తే మనిషి పాశముల నుండి విముక్తుడవుతాడు. చక్కని వాక్కుతో మాతను ఉపాసించవలెను, ధర్మబుద్ధితో కర్మలను అనుష్ఠించవలెను. వీటిని పాటించిన మనిషిని మాత పాశముల నుండి విముక్తి చేయును, ముక్తిని ప్రసాదించును. సాక్షాన్మోక్షకరి సదాశివకరి మాతాన్నపూర్ణేశ్వరి ఆవిడే శ్రీమాత కదా. 355వ నామం సంహృతాశేష పాషండ. సంహృతాశేష పాషండాయే నమో నమః. సంహృత అంటే నశింపజేయబడిన, అశేష అంటే సమస్త, పాషండ పాషండులు కలది అంటే నాస్తికులు పాషండులు అనమాట వారు. సమస్త పాషండులను నశింపజేసిన శ్రీమాతకు నమస్కారం. పాషండులు అంటే వేద ధర్మాలు పాటించని వారు, వేదాలను అంగీకరించని వారు. అశేష అనే పదం వలన అధర్ములైన పాషండులు మరియు తత్సంబంధం కలవారు అని అర్థం. పాషండ లేక పాఖండ పదాలు 2 ఉపాధేయులే. శ్రీమాత వేదజనని, వేదవేద్య అనే నామాలచే ప్రశస్తి చెందింది కనుకనే వేదరక్షణార్థం ప్రతి యుగంలో అవతరించి ధర్మస్థాపన చేసి వేదాలను రక్షిస్తోంది. మత్స్యావతారంలో వేదాలను దొంగిలించిన సోమకుడు అనే రాక్షసుని సంహరించి బ్రహ్మకు ఇచ్చింది. వేద వ్యతిరేకులను శిక్షించు మాతకు ఈ నామం సార్థకమైంది. 356వ నామం సదాచార ప్రవర్తిక. సదాచార ప్రవర్తికాయే నమో నమః. సత్ ప్లస్ ఆచార వేద ధర్మములను ప్రవర్తింపజేయునది. వేద ధర్మములను ప్రవర్తింపజేయు శ్రీమాతకు నమస్కారం. వేద ధర్మాలను అనుష్ఠించడమే సదాచారం. ఈ ధర్మాలను త్రికరణ శుద్ధితో ఆచరించడమే సదాచారం. సదాచారంలో ప్రవర్తించేవారే ధర్మ మార్గంలో ప్రవర్తిస్తారు. వేద ధర్మాలు తెలియని వారు శిష్టులు ఆచరించే ఆచారాలను పాటించాలి. వేద ధర్మాలు ఏమిటి అంటే సత్యం వద అంటే సత్యమునే పలుకుము, ధర్మంచర ధర్మమును ఆచరింపుము, స్వాధ్యాయాన్మప్రమద స్వాధ్యాయమును అంటే వేదపఠనమును, సదా విద్యాభ్యాసమును నిర్లక్ష్యము చేయవద్దు.
సత్యాన్న ప్రమదితవ్యం, సన్మార్గం నుండి తొలగకుము. ధర్మాన్న ప్రమదితవ్యం, ధర్మ మార్గం నుండి తొలగకుము. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం, వేద విద్యల నుండి తొలగకుము. భూత్యైన ప్రమదితవ్యం, శుభకర్మల నుండి తొలగకుము. దేవపితృ కార్యాభ్యాం న ప్రమదితవ్యం, దేవతల పితృదేవతల కార్యముల నుండి తొలగకుము. మాతృదేవోభవ, తల్లిని దైవంగా భావింపుము. పితృదేవోభవ, తండ్రిని దైవంగా భావింపుము. అతిథి దేవోభవ, అతిథిని దైవంగా భావింపుము. ఆచార్య దేవోభవ, ఆచార్యుని దైవంగా భావింపుము. ఈ వేద ధర్మాలన్నీ కూడా యజుర్వేద తైత్తరీయం నుండి తీసుకున్నారు. ఇప్పుడు 357వ నామం. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికాయే నమో నమః. తాపత్రయ అంటే 3 తాపములచే కలిగిన అగ్ని, సంసారం అనేడు అగ్నిచే సంతప్త మిక్కిలి తాపము చెందిన వారికి సమాహ్లాదన ఆనందము కలిగించుటయందు చంద్రిక వెన్నెల వంటిది. తాపత్రయాగ్నిచే సంతాపము చెందిన వారికి ఆనందమును కలిగించుటయందు వెన్నెల వంటి శ్రీమాతకు నమస్కారం. తాపత్రయాలు 3: ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము. ఆధ్యాత్మికము అంటే జ్ఞాన సంబంధమైనది కానీ భక్తికి సంబంధించింది కానీ సాధించుటలో కలుగు తాపం మరియు శారీరక మానసిక రుగ్మతలు. ఆది భౌతికము పంచభూతముల వల్ల కలుగు విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు. ఆది దైవికము దైవ సంబంధమైన విపత్తు, యక్ష రాక్షస పిశాచాల వల్ల కలిగే తాపము. ఈ 3 విధాలైన తాపాల నుండి రక్షణ పొందుటకు ఓం శాంతి 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 అని 3 సార్లు స్వాధ్యాయం ముగిసిన తర్వాత ఉచ్చరిస్తారు. శ్రీమాత తనను ఉపాసించు వారికి ఈ 3 తాపాల నుండి రక్షించి వెన్నెల వంటి ఆనందాన్ని చేకూరుస్తుంది, అనగా శాంతాన్ని వారి మదిలో స్థాపిస్తుంది. తపస్సు అనే అగ్నిచే మూలాధారం నుండి సహస్రారానికి చేరుకున్న వారు కూడా ఈ 3 తాపత్రయాల నుండి విముక్తులవుతారు. 358వ నామం. తరుణి. తరుణ్యై నమో నమః. తరుణి అంటే యవ్వనము కలది. కన్యావస్థాం తరతీతి తరుణి, కన్యావస్థను దాటినది తరుణి అని అమరంలో చెప్తారు. 16 సంవత్సరాలు కలది. నిత్యము ఆనందముతో నిత్య యౌవనవంతురాలైన శ్రీమాతకు నమస్కారం. శ్రీ లలితామాత సుందర దివ్య మంగళ విగ్రహము. ఈ నామానికి సుందరకాండలోని సీతాదేవిని తరుణీ నామంలో అవగాహన చేసుకోవచ్చు. 359వ నామం. తాపసారాధ్య. తాపసారాధ్యాయై నమో నమః. తాపస అంటే తపస్యాలురచే, ఆరాధ్య అర్చింపదగినది లేక సేవింపదగినది. తపస్యాలురచే అర్చించదగిన శ్రీమాతకు నమస్కారం. వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, దుర్వాస మహర్షి, అగస్త్య మహర్షి, లోపాముద్ర మొదలగు వారు మాతను ఆరాధించి ముక్తిని పొందారు. శ్రీమాత ముక్తి ప్రదాత్రి. సజ్జన సాంగత్యం వలన మోహం నశిస్తుంది. మోహం నశించినప్పుడు తత్వజ్ఞానం కలుగుతుంది. తత్వజ్ఞానం కలిగినప్పుడు ముక్తి లభిస్తుంది. తపస్సులు ఆచరించడానికి త్రికరణ శుద్ధి ఉండాలి. ముఖ్యంగా స్వధర్మ పరిపాలన ఉండాలి. త్రికరణ శుద్ధితో బుద్ధిని శ్రీమాత యందు లయం చేయాలి. 360. తనుమధ్య. తనుమధ్యాయే నమో నమః. తను అంటే కృశించిన, మధ్య కటికలది, కృశించిన నడుముగల అంటే సన్నని నడుముగల శ్రీమాతకు నమస్కారము. తనుమధ్య అనే ఛందస్సు ఉంది. ఛందస్సు అనగా వేదము మరియు వేదాంగము. వేదాంగములలో ఛందశాస్త్రం ఒకటి. కాంచీ దేశమున తనుమధ్య అనే పేరుగల దేవత కలదు అని సౌభాగ్య భాస్కరం చెప్తోంది. 361వ నామం. తమోపహ. తమోపహాయే నమో నమః. తమః అజ్ఞానమును, అపహ పోగొట్టున్నది, అవిద్యను నశింపజేయు శ్రీమాతకు నమస్కారం. మాత తనను ఆరాధించు భక్తుల అవిద్యను నశింపజేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి కృపావలంబనకరీ మాత అన్నపూర్ణేశ్వరి అని శ్రీమాతను జ్ఞానభిక్ష కోరాలి. 362వ నామం. చితిహి. చిత్యై నమో నమః. చితిహి అంటే చైతన్య స్వరూపురాలు. చైతన్య స్వరూపురాలైన మాతకు నమస్కారం. మాత చిత్ స్వరూపురాలు. చిత్ అనగా చైతన్యము లేక జ్ఞానము. సర్వప్రాణులలో మాత చిత్ కళారూపంలో ఉంది. సూర్యచంద్రాగ్లలోని బ్రహ్మమే చిత్ స్వరూపము. సర్వభూతములలో ఉన్న చైతన్యమే శ్రీమాత. అటువంటి మాతకు నమస్కారం. యాదేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే
నమస్తస్యై 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 నమో నమః. 363 తత్పద లక్ష్యార్థ్య. తత్పద లక్ష్యార్థ్యాయే నమో నమః. తత్పద అంటే పరబ్రహ్మము అనే పదానికి అంటే పదము, ఇది పరబ్రహ్మము అను పదమునకు లక్ష్య లక్షణచే వచ్చు అర్థము కలది. జీవాత్మ పరమాత్మల అభేదము పరబ్రహ్మము. తత్వమసి అను మహావాక్యమందలి తత్ అనే పదానికి పరబ్రహ్మము అర్థం కాకల శ్రీమాతకు నమస్కారం. 4 మహావాక్యములు 4 వేదములకు ఇవి అద్వైతమును కలిగించినవి. తత్వమసి అను మహావాక్యము సామవేద ఛాందోగ్యోపనిషత్తులోనిది. ఈ వాక్యానికి అదే నీవు బ్రహ్మముగా ఉన్నావు అని అర్థం. గాయత్రి మంత్రంలోని తత్ పదాన్ని అనుసంధానించుకోవాలి. ఈ నామంలో తత్ పదానికి లక్ష్యార్థం నిర్గుణ బ్రహ్మమే అని సౌభాగ్య భాస్కరం చెప్తోంది. 364 నామం చిదేక రసరూపిణి. చిదేక రసరూపిణ్యే నమో నమః. చిత్ అంటే చైతన్యములో, ఏక ఒక్కటైన, రస ఆనందాది రసము, రూపిణి స్వరూపముగా కలది. చైతన్యముతో కూడిన ఆనందరసమే రూపముగా గల శ్రీమాతకు నమస్కారం. పరమాత్మ నిర్గుణ బ్రహ్మము. అవసరమును అనుసరించి ధర్మస్థాపనకు, సృష్టికర్తృత్వానికి త్రిగుణాలను వశం చేసుకుని సగుణంగా అవతరిస్తాడు. ఈ ధర్మాలు తటస్థములే, నిత్యములు కావు. వీటిని వదిలేసి సగుణ నిర్గుణములలోని ఆనందాది లక్షణములకు అభేదం చెప్తే సగుణ నిర్గుణాలు రెండు ఒకటే. 365వ నామం స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతత్యై నమో నమః. స్వ అంటే తన యొక్క, ఆత్మ యొక్క, ఆనంద బ్రహ్మానందమునందు, లవీభూత అణువంతైనా కూడా, బ్రహ్మ ఆది ఆనంద బ్రహ్మానంద, బ్రహ్మ ఇంద్రుడు ఆదిగా గల దేవతల ఆనందం యొక్క సంతతి సముదాయము కలది. అంటే బ్రహ్మాదుల ఆనందము తన ఆనందమునందు అణుమాత్రముగా గల శ్రీమాతకు నమస్కారం. తన ఆనందంలో బ్రహ్మాదుల ఆనందం కలిసి ఉండడం అంటే జీవాత్మ పరమాత్మ ఒక్కరే అనగా ఆ భేదం. సాధకుని ఆనందం బ్రహ్మానందంలో లీనమైనప్పుడే ముక్తి. 366 పరాయై నమో నమః. పరా అంటే శబ్దబ్రహ్మ స్వరూపిణి సరస్వతీదేవి. శబ్దబ్రహ్మం రూపంగా గల శ్రీమాతకు నమస్కారం. శబ్దాన్ని పలికేటప్పుడు అనిర్వాచ్యమైన ఒక శక్తిచే అర్థం పుట్టుతోంది. ఈ శక్తి శబ్దానికి అర్థానికి గల సంబంధాన్ని తెలియజేస్తున్న శబ్దబ్రహ్మము. నిర్గుణ బ్రహ్మంతో ఇది అభేదము. శబ్దబ్రహ్మమే తన శక్తిచే నిర్గుణ బ్రహ్మశక్తిని తెలియజేస్తోంది అంటున్నారు. శ్రీచక్రంలో బిందు రూపంలో ఉన్నప్పుడు పరా అను రూపశక్తిగాను, త్రికోణంలో ఉన్నప్పుడు పశ్యంతిగాను, అష్టకోణాలలో ఉన్నప్పుడు వెలుపల అంతర్దశ బహిర్దశలు అనే ఆవరణలో ఉన్నప్పుడు వైఖరి రూపంగాను ఉంటుంది. మొట్టమొదటగా మూలాధారంలో కారణ బిందువు నుండి భావం ఉత్పన్నం అవుతుంది. ఇది అవ్యక్త దశ. తర్వాత నాభి ప్రదేశంలో స్వాధిష్టానం చెంత చేరినప్పుడు పశ్యంతి అవుతుంది. అక్కడి నుంచి హృదయస్థానం అనాహత స్థానం చేరి మధ్యం అవుతుంది. అక్కడి నుంచి కంఠస్థానం విశుద్ధికి చేరి వైఖరి వాక్కుగా ముఖం నుండి వెలుపలకు వస్తుంది. శ్రవణేంద్రియం గ్రహించు శక్తే వైఖరి రూపం. మూలాధారం నుండి వాయు సంఘాతము వలన క్రమంగా శబ్దాలు బయటికి వస్తాయి. 367 నామం ప్రత్యక్షితి రూప. ప్రత్యక్షితి రూపాయే నమో నమః. ప్రత్యక్ చితి రూప అవ్యక్త బ్రహ్మస్వరూపురాలు. సర్వజీవులలో ఉండే అవ్యక్త బ్రహ్మస్వరూపురాలైన శ్రీమాతకు నమస్కారం. బ్రహ్మస్వరూపురాలు అనగా జ్ఞానస్వరూపురాలు. మాత అవ్యక్తమైన బ్రహ్మరూపం కలది, నిర్గుణ బ్రహ్మంగా భావించదగినది. 368వ నామం పశ్యంతి. పశ్యంతే నమో నమః. పశ్యంతి అంటే వాక్స్వరూపిణి. పశ్యంతి అనే వాక్స్వరూపిణి. పశ్యంతి వాక్స్వరూపిణి అగు శ్రీమాతకు నమస్కారం. ఈ నామంలో మాత సూక్ష్మరూపాన్ని సర్వాన్ని ఆత్మయందు మనం దర్శిస్తాము. శబ్దబ్రహ్మాన్ని మాత దర్శిస్తుంది. 369వ నామం పరదేవత. పరదేవతాయే నమో నమః. పరదేవత అంటే శ్రేష్ఠురాలగు దేవత. శ్రేష్ఠురాలైన పరదేవతా నామం గల శ్రీమాతకు నమస్కారం. పరావాక్కు క్రమంగా మూలాధారం నుండి పశ్యంతి మధ్యమతో అనాహతానికి చేరుకుంటుంది. అనాహతము హృదయస్థానం. అక్కడి నుండి పరదేవతా రూపంగా ఉండి విశుద్ధికి చేరుతుంది.
విశుద్ధి కంఠస్థానం నుండి వైఖరి రూపంలో శ్రవణేంద్రియానికి చేరుతుంది. హృదయమునున్న పరాదేవత అనుగ్రహం వలన అమృతోపమయమైన వాంగ్మయ ప్రపంచం విస్తరిల్లుతోంది. అంబ శ్రీమాత, పరదేవత, భగవద్గీత నీవు స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మచే అర్జునునికి ఉపదేశించితివి. పురాణముని అంటే ప్రాచీనుడు అయిన వ్యాస మహర్షి తాను రచించిన మహాభారతంలో నిన్ను చేర్చి ఉన్నాడు. నీవు అష్టాదశాధ్యాయాత్మికమైన రూపాన్ని ధరించి అద్వైతామృత వర్షమును వర్షిస్తున్నావు. నీవు పునర్జన్మను తొలగించి ముక్తిని సొగదానవు. అట్టి నిన్ను ధ్యానింతును అనగా సాక్షాత్తు శ్రీ లలితామాతయే భగవద్గీతామృత వర్షాన్ని కురిపించింది అని చెప్తున్నారు. ఈ వర్షంలో ఎవరు తడిసి ముద్ద అవుతారో వారు ముక్తిని పొందుతారు. 370వ నామం మధ్యమ. మధ్యమాయే నమో నమః. మధ్యమ అంటే మధ్యమ అనే పేరుగల వాక్స్వరూపిణి. మధ్యమ అనే పేరుగల వాక్స్వరూపిణి అయిన శ్రీమాతకు నమస్కారం. పశ్యంతి వైఖరి రూపాలకు మధ్యగా ఉన్న వాగ్రూపురాలు. విశుద్ధి చక్రంలోని 16 స్వరాలు వ్యంజనములకు ప్రాణం పోసి వైఖరి రూపంలో బయటికి పంపుతాయి. ఇది 392వ నామంలో వివరణ ఉంటుంది. తర్వాత నామాలన్నీ వచ్చే వీడియోలో చూద్దాం. తర్వాత వీడియోలో. థ్యాంక్ యూ.